నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 7న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రానున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజీనామా చేయడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా బక్కని నరసింహులను నియమించారు. ప్రస్తుతం ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పాతనగరంలోని పురాణపూల్ ప్రాంతానికి చెందిన మరో కీలక నేత అరవింద్ కుమార్ గౌడ్ టీడీపీలోనే కొనసాగుతున్నారు. మాజీ హోంమంత్రి దేవేంద్ర గౌడ్ కు మేనల్లుడైన అరవింద్ కుమార్ గౌడ్ టీడీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ టీడీపీ నాయకులకు ఏపీలో నామినేటెడ్ పోస్టులు కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా టీటీడీ బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పించవచ్చని సమాచారం. ఇందులో భాగంగా అరవింద్ కుమార్ గౌడ్ కు అవకాశం లభించవచ్చని టీడీపీ నాయకులు చెబుతున్నారు. మిగతా వారికి ఈసారి ఛాన్స్ దక్కవచ్చని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో చాలా పోస్టులు తెలంగాణ వారికి లభించాయి. ప్రస్తుతం కూడా టీడీపీ నాయకులకు ఏమైనా నామినేటెడ్ పోస్టులు గాని, సలహాదారులు లాంటి పదవులు కానీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణకి చంద్రబాబు వచ్చిన తర్వాత పార్టీకి నూతన అధ్యక్షుడిని నియమించే అంశంపై కీలకంగా చర్చిస్తారని తెలుస్తోంది. దీంతో పాటు జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు ఎవరనే అంశంపైన ప్రాథమికంగా చర్చించడంతో పాటు పార్టీ సభ్యత్వ నమోదుపైన డిస్కస్ చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అంశంపైన చర్చ జరుగుతుందని చెబుతున్నారు. గతంలో టీడీపీలో పనిచేసి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేతలు ముందుగా యాక్టివ్ అవుతారనే టాక్ నడుస్తోంది.